ఏపీ ఎన్నికల్లో శక్తివంతమైన మోదీ నాయకత్వంలో కలిసి పనిచేయాలని మూడు పార్టీలు నిర్ణయించినట్లు జనసేన విడుదల చేసిన ప్రకటనలో ప్రస్తావించారు. ప్రజలు తమను ఆశీర్వదించాలని చంద్రబాబు కూడా ట్వీట్ చేశారు. సేవ చేసే అవకాశం కల్పించేలా చారిత్రక తీర్పు ఇవ్వాలన్నారు టీడీపీ అధినేత. ఏపీ అభివృద్ధి, ప్రగతి, ప్రజల స్థితిగతుల మెరుగుదలకు మూడు పార్టీలు కట్టుబడి ఉన్నట్లు జనసేన వెల్లడించింది. ఢిల్లీలో జరిగిన సమావేశాల్లోనే పొత్తు ఖరారైందని, తాజాగా చంద్రబాబు నివాసంలో సుదీర్ఘంగా మంతనాలు చేసినట్లు ప్రకటనలో తెలిపింది జనసేన పార్టీ. ఏపీ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా కూటమిలోని భాగస్వాములు ఉంటారని పేర్కొంది. రాష్ట్ర భవిష్యత్తుకే ప్రాధాన్యమిచ్చి సమావేశంలో ఒక అంగీకారానికి వచ్చామన్నది జనసేన ప్రకటన సారాంశం. ఏపీ పురోభివృద్ధికి బలమైన పునాది పడిందని, రాష్ట్ర ప్రజల ఆలోచనల మేరకే ముందుకెళ్లామని, ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలుగా రాష్ట్ర ప్రజలకు సేవ చేసే అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటామని జనసేన వెల్లడించింది. ఇక టీడీపీ, జనసేన, బీజేపీ సీట్ల షేరింగ్ కి సంబంధించిన మరిన్ని వివరాలను మా ప్రతినిధి హరీష్ ఫోన్ లైన్ అందిస్తారు. ఎస్ హరీష్. ప్రస్తుతం పొత్తులకు సంబంధించినటువంటి అంశం పైన ఎట్టకేలకు మూడు పార్టీల నుంచి ఒక ఉమ్మడి ప్రకటన విడుదలైంది. ఢిల్లీ చర్చల తర్వాత ఇప్పటి వరకు కూడా ఎటువంటి సమాచారం కూడా అందించినటువంటి దాఖలాలు జరగలేదు. ఇప్పుడు సీట్ల సర్దుబాటు పైన కీలకమైనటువంటి ప్రకటన విడుదలైన తర్వాత జనసేనకి ఇచ్చేటువంటి 24 సీట్లలో 2 సీట్లను తగ్గించడం, ఒక ఎంపీ సీట్లను తగ్గించడం కూడా ఒక రకంగా చర్చనీయాంశంగా మారింది. పొత్తులో భాగంగా జనసేన, బీజేపీకి 31 అసెంబ్లీ సీట్లు, అదేవిధంగా 8 ఎంపీ సీట్లు ఇవ్వాలని చెప్పి నిర్ణయం తీసుకున్నారు. ఇందులో బీజేపీ 10 అసెంబ్లీ స్థానాలతో పాటు 6 లోక్సభ స్థానాల్లో పోటీ చేయనుంది. ఇక జనసేనకు సంబంధించి 21 అసెంబ్లీ, అదేవిధంగా 2 లోక్సభ స్థానాలను కేటాయించినట్లుగా ప్రకటన జరిగింది. ముందుగా 30 అసెంబ్లీ స్థానాలు, 8 పార్లమెంట్ స్థానాలకు ఒప్పందం కుదిరినప్పటికీ కూడా జనసేన 24 స్థానాలు కేటాయించారు. ఇప్పుడు బీజేపీకి 10 స్థానాలు ఇవ్వడంతో జనసేన తాము కేటాయించినటువంటి 3 స్థానాలను వదులుకొని 21 సీట్లు పోటీ చేయనుంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే అసంతృప్తిగా ఉన్నటువంటి బీజేపీకి సంబంధించినటువంటి కేడర్ ఎలాంటి బీజేపీ అదేవిధంగా జనసేనకు సంబంధించినటువంటి నేతలు ఎలాంటి రియాక్షన్ వస్తుంది, ఆయా నియోజకవర్గాల్లో ఉన్నటువంటి సిచ్యువేషన్ ఎలా ఉంటుంది అన్నది కూడా ఒక రకంగా ఆసక్తికరంగా మారినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. పవన్, అయితే హరీష్, మనం చూసుకుంటే మొదటి నుంచి పవన్ కళ్యాణ్ ప్రోద్బలంతోనే టీడీపీ కూడా ఎన్డీఏలోకి వచ్చింది. ఆ తర్వాత జనసేనకు కేవలం 24 సీట్లే తీసుకోవడం వెనక కూడా రాష్ట్రంలోకి ఖచ్చితంగా అధికారం రావాలని చెప్తున్నారు. ఇప్పుడు 24 నుంచి 21 సీట్లకు రావడం వెనుక అంటే బీజేపీకి అంత ఛాన్స్ ఇవ్వడం వెనుక ఏపీలో ఖచ్చితంగా ప్రాధాన్యత ఉంది అనుకోవాలా? బీజేపీకి ఖచ్చితంగా బీజేపీ ఉంటేనే రాష్ట్రంలో అధికారం సాధ్యం అవుతుంది అని చెప్పి పవన్ కళ్యాణ్ భావిస్తున్నారు అనుకోవచ్చా? ఖచ్చితంగా మీరు చెప్పినట్టు గతంలో కూడా ఈ విషయాన్ని పవన్ కళ్యాణ్ చాలా స్పష్టంగా చెప్పారు. బీజేపీ కోసం తాను, అదేవిధంగా బీజేపీ, జనసేన, టీడీపీకి సంబంధించినటువంటి పొత్తు కోసం బీజేపీకి సంబంధించినటువంటి పెద్దల దగ్గర తిట్లు కూడా తిన్నానని చెప్పి బహిరంగ వేదిక పైన పవన్ కళ్యాణ్ స్పష్టం చేసినటువంటి దాఖలాలు ఉన్నాయి. అంటే పొత్తు అవసరం, ఎట్టి పరిస్థితుల్లో అధికారంలోకి రావాలన్నటువంటి ఒక ప్రధానమైనటువంటి ధ్యేయం, మూడు పార్టీలు కలిసి కూటమిగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలన్నటువంటి ఒక ప్రధానమైనటువంటి ఉద్దేశంతో ముందుకు వెళ్తున్నాం. కాబట్టి అవసరమైతే కొన్ని చోట్ల త్యాగాలు చేయాలి. ఏదైతే సీట్లలో నాయకులు, ఆశావాహులు ఉన్నారో వాళ్ళు కూడా త్యాగాలకు సిద్ధపడాలి. తాను ఏదైతే చెప్పానో, తాను తీసుకున్నటువంటి నిర్ణయానికి కట్టుబడి ఉండాలన్నటువంటి ఒక సంకేతాన్ని కూడా ఇప్పటికే జన సైనికులకి పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. ఇప్పుడు అందుకు భాగంగానే ఒక మెట్టు తగ్గైనా సరే, 2 సీట్లు వదులుకొని అయినా సరే పూర్తిగా ప్రభుత్వాన్ని ఫామ్ చేయాలి అనేటువంటి ఒక ప్రధానమైనటువంటి ఉద్దేశమే తమ ముందు ఉందని చెప్పి కూడా మూడు పార్టీ నేతలు స్పష్టం చేస్తున్నారు. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ హరీష్.